Good morning. Good morning, Abhi. Good morning, Shravya. Good morning, Abhi. Good morning, Krish. ఏంటవి కృష్ణవేణి కోసం చూస్తున్నావా? నిన్ను చూస్తుంటే నాది రిషిది రిలేషన్షిప్ స్టార్టింగ్ డేస్ గుర్తొస్తున్నాయి. అప్పట్లో రిషి కూడా అంతే, నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని వెయిట్ చేస్తుండేవాడు. కానీ ఇప్పుడే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావా అని వెయిట్ చేస్తున్నాను. అరే ఎందుకు రాలంటావు? రే, మనిషి అన్నాక కాస్త హాస్యరసం ఉండాలిరా, లేదంటే జీవితం అంతా హాస్యాస్పదం అయిపోద్ది. ఈ మధ్య అది ప్రతి చిన్నదానికి అలిగి కూర్చుంటుంది. నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? తొక్కలోది. అది సరే గాని నిన్న ప్రియా పిక్ పెట్టింది చూసావా? చూసా. ఎలా అనిపించిందిరా? ఎలా అనిపిస్తుంది? తొక్కలా ఉంది. ఏంటి తొక్కలా ఉందా? ఏది నువ్వు చూసింది ఈ పిక్కేనా? ఆ పిక్చరేరా. ఇది కాకుండా ఇంకేం పెట్టింది? తనంటే నీకు బాగా క్లోజు. పబ్లిక్ ఒక పిక్ పెట్టి డిఎంలో నీకు ఇంకా వేరే పిక్స్ ఏమైనా పెట్టిందేమోనని. రే, నాకు ప్రియా ఏ పిక్ పెట్టినా కృష్ణవేణియే నచ్చుతుంది. టేస్ట్లెస్ ఫెలో. టేస్ట్లెస్ ఏంట్రా? టేస్ట్లెస్ ఒక్కొక్కడికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. నీకు తాజ్మహల్ అందంగా కనిపిస్తుంది, నాకు తాజ్మహల్ కంటే చార్మినార్ అందంగా కనిపిస్తుంది. ఇదే మొక్క ప్రియాకు కూడా చెప్పా. అవునా? మరి ప్రియా ఏమనింది? ఏంటి నా పిక్ చూశాక కూడా నేను నచ్చలేదా అని షాక్ అయింది. తను ఏదో పెద్ద అప్సరస్ అనుకుంటుంది. తొక్కలోది. పైగా నాకు టేస్ట్ లేదని కూడా నింది. నిజమేగా మరే. రేయ్, అర్థమైందిలే. ఒకటి తాజ్మహల్, ఇంకోటి చార్మినార్, ఇంకోటి చార్మినార్, ఒకటి తాజ్మహల్. అది కాదురా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ లైఫ్లోకి పాయల్ రాజ్పుతో రష్మిక మందానో వచ్చిందనుకో, నీకు శ్రావ్యానే కదరా ఎక్కువ ప్రేమగా అనిపిస్తుంది. అంతే 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 కదా. ఎందుకంటే నీ కళ్ళతో చూసినప్పుడు శ్రావ్యానే కదరా నీకు ఎక్కువ అందంగా కనిపిస్తుంది. అలానే రే అజ్జు, ఇప్పుడు నీ లైఫ్లోకి సమంత వచ్చినా సాయి పల్లవి వచ్చినా నీ మరదలే కదరా నీకు అందంగా కనిపిస్తుంది. అంతే అంతే అంతేరా అంతే. అలాగే కేకే నీ లైఫ్లో కట్రీనా కైఫ్ వచ్చినా, కత్తి లాంటి ఫిగర్ వచ్చినా నాకు నా స్వీటీ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటావు. అంతేగా? నేను చెప్పేదేంట్రా అంటే కాదా? అంతే అంతే అంతే. అలానే నాకు కూడా ఎంతమంది ప్రియాలు వచ్చినా, ఎన్ని పిక్స్ పెట్టి ఆకట్టుకుందాం అని ట్రై చేసినా, నాకు మాత్రం కృష్ణవేణి అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే అందం అనేది కేవలం నేత్రానందం మాత్రమే రా. నిజమైన అందం మనం ఏర్పరచుకునే బంధంలో ఉంటుంది. అబ్బా, ఏంట్రా? నిజమే కదా. అంతేరా. అంతే 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 అంతే. అంటే ఇప్పుడు నీకిప్పుడు ప్రియా మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదంటావు? లేదురా. సో తను నీ వెంట ఎంత పడ్డా కూడా నువ్వు మాత్రం తనకు పడే ఛాన్సే లేదంటావు? నో ఛాన్స్. తన పిక్ చూసాక కూడా తను నీకు నచ్చలేదని అంటావు. ఇందాకటి నుంచి అదే కదరా చెప్తుంది. అమ్మయ్యా, మాకు కావాల్సిన ఎందుకురా నవ్వుతున్నారు? అబ్బే ఏం లేదురా. గుడ్ మార్నింగ్ అంతే. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రా. ఏం జరుగుతుందో ఏంటో, వీళ్ళకో నమస్కారం. గుడ్ మార్నింగ్ కృష్ణ. పిల్లో కావాలా సార్? అది పోని దుప్పటి సార్. పర్లేదు, పడుకో, ఇంకొంతసేపు జోలపాటు పాడతాను. సారీ సార్. బగ్స్ క్లియరింగ్ ఎంతవరకు వచ్చింది సార్? అది కృష్ణవేణి వచ్చేసింది సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్, మీలాంటి వాళ్ళందరినీ ఉద్యోగాల్లో పెట్టుకుని రాత్రులు టెన్షన్కి నిద్ర పట్టక నేనీడిస్తాను కానీ సార్ మాత్రం దసరాకి స్పెషల్ ట్రైన్ కోసం కాచిగూడ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేసినట్టు పడుకుంటారు. మీరేమో ఆ ట్రైన్ డీలే లాగా గంటలు గంటలు లేట్ వస్తారు.
సార్ అది నైట్ లేట్గా పడుకున్నాం, అందుకే లేట్ అయింది. పడుకున్నామా? ఇంకెవరు? నేనే సార్. ఆ? ఆ, అంటే ఇద్దరూ కలిసి? చిచి అలా అలా కాదు కాదు సార్. అంటే మా ఉద్దేశం దూరం దూరంగా ఉంటూ మాట్లాడుకుంటూ పడుకున్నాను సార్. ఆ, ఆ, ఏం మాట్లాడుకున్నారు? పక్స్ గురించి సార్. హా. చా. నిజం సార్, కథ కృష్ణవేణి. హా, అంతే సార్. ఏంటి పిల్లికి ఎలక సాక్ష్యమా? అయినా చాలా వింటున్నాయి ఈ మధ్య. ఎవరో ప్రియా అంట, నువ్వంటే పడి చచ్చిపోతుందంట. ఉమ్? చిచి అలా ఏం లేదు సార్. అది మాత్రం నిజమే సార్. అభి ఎంత వద్దు వద్దు అంటున్నా ఆ అమ్మాయి మాత్రం హచ్పపిలా వెంట పడుతూనే ఉంది. ఉహుం. ఎవరో ఆ మహానుభావురాలు. ఉండండి సార్, నేను చూపిస్తా. ఉహుం. మా శామ్లో సగం ఉన్నా గానీ నీ రేంజ్కి ఓకేరా? ఇంతకీ ఏంటంటుంది పాప? తను ఎలా ఉన్నా నాకు వద్దు సార్. చా, మరెవరు కావాలో? మ్మ్. ఏంటి తన్ను అడగాల? మ్మ్. నాకు కూడా తెలియక అడుగుతుంటే తనేమో చెప్పట్లేదు సార్. ఎవరో గాని నాకెందుకులే అయినా. నీ పని బాగుందయ్యా. ముందొక అమ్మాయి, వెనకాలొక అమ్మాయి, నారీ నారీ నడుమ మురారి. మీ లవ్ ట్రయాంగిల్ మధ్యలో మన కంపెనీ మాత్రం షెడ్డుకే దారి. మీరేం కంగారు పడకండి సార్, మేమున్నాగా, మేం చూసుకుంటాం సార్. మ్మ్. ఏం చూసుకుంటావు ఏమోలే. సరే, జస్ట్ అప్పుడప్పుడు టైం దొరికినప్పుడే కొంచెం పని కూడా చూసుకోవా? ఉమ్? అయ్యో అయ్యో సార్. సార్. శామ్ ఫోన్ చేస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతాను. సో ఇంకేంటి? ఆపుతావా? ఆ, నేనేమన్నా? నిన్న కూడా ఇలాగే ఇంకేంటి ఇంకేంటి అని నైట్ అంతా నిద్రపోకుండా కూర్చోబెట్టావు. ఇవాళ చూసావుగా ఆఫీస్లో ఏమైందో. ఆ? సో అంతా నా తప్పే అంటావు. సరే మరి వెళ్ళి పడుకో. హ్మ్. సరే మరి పెట్టేస్తున్నా. ఆ, ఓకే పెట్టే. నేను ఫోన్ పెట్టేస్తున్నా నిజంగానే. పెట్టే. అదేంటి అలా పెట్టేయమంటున్నావు? అంతేలే, కృష్ణవేణి ఫోన్ పెట్టేస్తే నీకు ప్రియా ఉందిగా మెసేజ్ చేయడానికి. కానీ నాకలా ఎవరు లేరుగా. నువ్వు కూడా ఎవరో ఇష్టమని చెప్పావుగా. నాకిష్టమని చెప్పాను కానీ వాళ్ళకి నేనంటే ఇష్టమని చెప్పానా? అంటే అతనికి నువ్వు ఇష్టం లేదా? తెలీదు. తెలుసుకోవచ్చుగా. టైమింగ్ బాబు, రావాలిగా. అబ్బో. అరే ఇప్పుడేదో మెసేజ్ వచ్చింది ప్రియా నుంచి. ఇది కదా టైమింగ్ అంటే. అభి, దిస్ ఈస్ టూ బ్యాడ్. నేను ఫస్ట్ టైం నా డిస్ప్లే పిక్చర్ జస్ట్ నీకోసమే అప్లోడ్ చేస్తే నువ్వు కనీసం రియాక్షన్ కూడా ఇయ్యలేదు. నేను ఎలా ఉన్నానో కామెంట్ కూడా చేయలేదు. నేను పిక్చర్ పెట్టాక 100+ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయి, 50+ మెసేజెస్ వచ్చాయి. కానీ అసలు నేను పిక్ పెట్టిందే నీకోసం. అలాంటిది కనీసం రియాక్ట్ కూడా కావేంటి? అభి, ఒకవేళ నా పిక్ చూసాక కూడా నీకు నచ్చలేదు అంటే నేను ఇప్పుడే నీకోసం హైదరాబాద్ వచ్చేస్తా. నన్ను కలిశాక ఇదే మాట చెప్పు చూద్దాం. వేరే అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడలేవు. ఓ సో క్యూట్. క్యూటా? నాకైతే క్రీపీగా ఉందబ్బా. నేనెంత వద్దు అంటున్నా నేనంటే పడి చచ్చిపోయేంత నాలో ఏముందో నాకే అర్థం కావట్లేదు. అలా ఎందుకని తీసి పడేస్తావు చెప్పు? మేబీ తను చెప్పే దాంట్లో కూడా సెన్స్ ఉందేమో కదా. తను ఎలాగో హైదరాబాద్ వస్తానంటుంది కదా, కలువు, ఏముంది? మేబీ కలిసాక తన మీదున్న ఒపీనియన్ నీకు చేంజ్ అవ్వచ్చేమో. తను ఎలా ఉన్నా, అందంగా ఉన్నా, హాట్గా ఉన్నా, మంచిగా ఉన్నా, కనెక్ట్ అయినా నేను మాత్రం తనని తిరిగి ప్రేమించలేను కృష్ణవేణి. ఎందుకు? ఎందుకంటే ఐ లవ్ యూ కాబట్టి. వాట్? అవును కృష్ణవేణి, ఐ లవ్ యూ. ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ టైం నిన్న ఆఫీస్లో చూసినప్పటి దగ్గర నుంచి. ఉంటే నీతోనే ఉండాలి అనుకున్నా, ప్రేమిస్తే నిన్నే ప్రేమించాలి అనుకున్నా, పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. ఓ, అప్పుడే ఊహల్లో పెళ్లి వరకు వెళ్ళిపోయావా? మన వల్ల పెళ్ళిళ్ళు, మన షష్టిపూర్తి వరకు కూడా వెళ్ళిపోయా. ఓ, దట్స్ సో క్యూట్. లవ్ యూ అని చెప్తే క్యూట్ అంటావేంటి కృష్ణవేణి?
డోంట్ యూ లవ్ మీ బ్యాక్? చెప్పా కదా అభి, నాకు ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం అని చెప్పి. ఫస్ట్ అతనికి చెప్తా, అతను కాదు అంటే అప్పుడు నిన్నే యాక్సెప్ట్ చేస్తా. ప్రియా నేను ఎంత ప్రేమిస్తుందో నువ్వు కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నావని నాకు అర్థమైందిలే. కానీ ప్రియా ప్రేమను వదులుకునే అంత తెలివి తక్కువ వాడివి నువ్వు అవ్వచ్చేమో, కానీ నేను నీలా కాదమ్మా. అట్లీస్ట్ కన్సిడర్ చేస్తున్నా, అందుకే నిన్ను సెకండ్ ఆప్షన్గా పెడుతున్నా. అంటే ఆ ఫస్ట్ ఆప్షన్ ఏం కాదా? ఇన్నాళ్ళు వాడు నేనే అనుకున్నానే. అయ్యయ్యో, మరి ఇంతకి తనెవరు? టైమింగ్ బాబు, ఆ టైమింగ్ వచ్చినప్పుడు నేనే చెప్తా. ఏంటి సాడ్ ఫీల్ అవుతున్నావా? పాపం ప్రియా కూడా ఇలాగే ఫీల్ అయి ఉంటుంది కదా. మరి నువ్వు తనని యాక్సెప్ట్ చేయొచ్చుగా. యాక్సెప్ట్ ఏమో కానీ బ్లాక్ అయితే ఇప్పుడే చేసేస్తా. అదేంటి? ఓ చూసుకో మరి, పాపం తనకి హార్ట్ బ్రేక్ అయిపోతుందేమో. అభి ద హార్ట్ బ్రేకర్. సర్లే, నేను నా పని చూసుకుంటా. బాయ్. ఓకే బాయ్. ఈ నోటిఫికేషన్ ఒకటి. ఇంకీ ఏంజల్ ప్రియ అకౌంట్తో పని అయిపోయింది. ఇట్స్ టైమ్ టు డిలీట్. గుడ్ బై ఏంజల్ ప్రియ.